దొంగ కొడుకులారా అంటుండు కాంగ్రెస్ పార్టీ లీడర్ అట ఈయన ఎవరో తెలుసుగా మీకు. మన లుల్లాయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ లీడర్ అట, ఈయన దొంగ కొడుకులారా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే అంటున్నాడు. ఏమిటికిగా కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ మొత్తము పోతూ ఉన్నది. మొన్నటిదాకా చూసుకుంటే కొండా సురేఖమ్మ మాట్లాడినటువంటి అంశాల వల్ల, లేకపోతే కొండా సురేఖమ్మ పోయి ఆ పోలీసు వాళ్ళ కుర్చీలలో కూర్చోవడం వల్ల కొంచెం అది కొంత డ్యామేజ్ అయింది. అరే రేవంత్ రెడ్డి గారు చెప్తే సొంత పార్టీ నాయకులు వినే పరిస్థితి లేదా, ఎవరికి వచ్చినట్టు వాళ్ళే మాట్లాడుకుంటారో, ఒక దిశానిర్దేశం చేస్తే ఒక నాయకుడు చెప్పినటువంటి పరిధిలో మాట్లాడరా వీళ్ళు అన్నది కొంచెం చర్చగా దారితీసింది. దాని తర్వాత ఈ దుర్మార్గుడు ఇదే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తన ఆఫీస్కి వచ్చినప్పుడు లైవ్ న్యూస్లో మాట్లాడుతున్నప్పుడు నాకు పొంగులేటి శ్రీనివాస్ అన్న చాలా దగ్గర వ్యక్తి, కుటుంబ ఆత్మీయుడు, కుటుంబంతో చాలా సన్నిహితం ఉన్నటువంటి వ్యక్తి, తను నా స్టూడియోకు రావడం అనేది నేను ఎన్నో జన్మల చేసుకున్నటువంటి సుకృతం అని మాట్లాడండి. ఈయననే ఇవాళేమో దొంగలారా పంది కొక్కులారా ఇవాళ ఆయన మాట్లాడితే మాటలు నిజంగా ఎప్పుడైనా కూడా నేను ఒకటి చెప్తా భయ్, అంటే రాజకీయాలు అనుసాదాన్ని ఏంది అటాచ్ చేసి మాట్లాడుకోవాలంటే మనము కొంచెం మనకంటే కొంచెం నేర్పరి అనేది ఉండాలి. మనం ఏం మాట్లాడుతూ ఉన్నాం, మన విజ్ఞత ఏంది, మన బౌండరీస్ ఏంది, మన లైన్ ఏంది అని అనేది ఉండాలి. ఫస్ట్ ఎప్పుడైతే మనం ఎంట్రీ ఇస్తామో, ఒక పద్మవ్యూహంలోకి మనం ఎంట్రీ ఇచ్చినప్పుడు మనం దాన్ని ఎట్లా ఛేదించాలి, స్టెప్ బై స్టెప్ మనము దాన్ని తెలుసుకోగలగాలి. కానీ నీకు నాకు నా చేతిలో కత్తి ఉన్నది, ఎట్లా పడితే అట్లా తిప్పుతా అనంటే నీవే దిగుతాయి. అది ఏం దిగుతుంది అని అన్నది నువ్వే చూసుకోవాలి. కత్తి ఉన్నది కానీ ఎట్లా పడితే అట్లా తిప్పొద్దు, ఆగమాగం అవుతుంది. సో ఏం లేదు, ఇప్పుడు స్టోరీ ఏంటంటే లుల్లాయి మల్లిని క్లియర్గా కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులే ఎవరైతే ఉన్నారో ఏఐసీసో లేకపోతే కాంగ్రెస్ పార్టీ టీపీసీసో సస్పెండ్ చేయాలి. ఈ దొంగ ఆడిడు, లంగ ఆడిడు, ఇడు వేస్ట్ ఫెలో, ఇడు వరస్ట్ ఆడిడు ఉన్న పార్టీని తిడుతూ ఉన్నాడు, ఈ దొంగతోటి మనకు ఉపయోగం లేదు అని చెప్పేసి నెక్స్ట్ వచ్చే కార్యాచరణ కోసం ఏంది సస్పెన్షన్ కోసం ఈగర్లీ వెయిటింగ్. కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేస్తే బాగుండు అని వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఇట్లా అని అంటే క్లియర్గా ఏంది అని అంటే కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన వెంటనే ఈయన ఒక పార్టీ అనౌన్స్ చేస్తాడు. క్లియర్ నేను చెప్తా ఉన్నా కదా, ఈయన ఒక పార్టీ అనౌన్స్ చేస్తాడు. ఇప్పుడు పిల్లి రామరాజు అన్నట్టయినా, అర్జున్ అన్నట్టయినా వీళ్ళ దగ్గర ఎవరెవరైతే కొంచెం బీసీ బిడ్డల దగ్గర డబ్బులు ఉంటాయో ఆ బిడ్డలందరినీ కూడా ఈయనకు ఉన్నటువంటి అతిక తెలివితోటి, ఆగమాన తెలివితోటి వీళ్ళని ముంచే ప్రయత్నం. దాసరి భూమి ఆయన ముంచలే క్లియర్గా. దాసరి భూమి మంచిగా ఉద్యోగం చేసుకునేటటువంటి వ్యక్తి, ఆ ఉద్యోగానికి రాజీనామా చేపించి దాంట్లో పార్టీ పెడదామన్నా అని పిలిపించి ఇవాళ నట్టేట్లో ముంచి దాసరి భూమి ఆయన అట్టేటో ఇసురుకొచ్చాడు. ఆయన నోరు ఇప్పితే ఈయన భాగవతం అంతా బయటపడతాయి కాదు. సో అది జరుగుతుంది, అది ప్రతి ఒక్కరు బయటకు వచ్చే రోజులు వస్తాయి. సో ఆ అంశం పక్కన పెడితే ఏం జరిగింది అని అంటే ఇప్పుడు వీళ్ళందరినీ కూడా బీసీ బిడ్డల దగ్గర కొంచెం ఆర్థికంగా సెటిల్ అయ్యి నాయనా కష్టాలు చేసి ఇబ్బందులు పడుకుంటా నెట్టుకొచ్చి వాళ్ళ ఒక వ్యవస్థను నిర్మితం చేద్దామని ఆలోచనతోటి ఆశతోటి ఉన్నారో వాళ్ళనందరినీ కూడా ఏకతాటికి తీసుకొచ్చి వాళ్ళని అందరి దగ్గర ఫండింగ్ చేసి ఇవాళ సభలు సమావేశాలు నిలుస్తాను. నీ ఇంట్లోకి పెట్టినావు పైసలు, ₹1 అన్న నీ ఇంట్లోకి ₹1 పెట్టినావా? అలా నీకు ఆస్తులే లేవంటి కాదు రా భయ్, అన్నీ తీసి గవర్నమెంట్కి ఇచ్చినా అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి ఇచ్చినావు కదా నువ్వు. దుర్మార్గమైనటువంటి చర్యలు, దుర్మార్గమైనటువంటి మాటలు. అరే ఉన్న కాంగ్రెస్ పార్టీని తిడితే ఇంకా నీకు ఇల్లువేముంటుంది? కష్టకాలంలో ఉన్నప్పుడు నీకు బీజేపీ ఆసరా ఇస్తే ఇది రషీదు కాదు, ఇది ఉరితాడనని ఆ రోజు ఆ మాటలు చెప్పి దాని తర్వాత బీజేపీ నాయకులను తిడితివి. దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ, అంతకుముందుకే కాంగ్రెస్ పార్టీ నీకు మొదటి అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీని కాదంటివి అప్పుడు. మళ్ళీ దాని తర్వాత బీఆర్ఎస్లోకి పోదామని పోయి హరీష్ రావు కాళ్ళు మొక్కి నన్ను బీఆర్ఎస్లోకి జాయిన్ చేసుకో అని చెప్పేసి చెప్తివి. ఆ రోజు వాళ్ళు ఇగ్నోర్ చేసే, నీ అట్లాంటి వద్దురా నాయన నువ్వు ఎటువంటి తట్టు పోతావు అని చెప్పి వాళ్ళు ఇగ్నోర్ చేసే. దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అంతకుముందుకే ఎలక్షన్ల ముంగటనే మీరు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు పంగలు చీరుతాం, పట్టుకొని చీరుతాం, ఎత్తుకొని చీరుతాం, నువ్వా నేనా, నీకంటే కేసీఆర్ మేలు అని చెప్పేసి రేవంత్ రెడ్డిని అంటివి.
దాని తర్వాత కట్ చేస్తే జర మేడ్చల్ నుంచి టికెట్ వస్తట్టు అనిపించింది, ఇయ్యరు. మేడ్చల్ నుంచి టికెట్ వస్తుంది అని అనిపించింది, మల్లారెడ్డి మీద పోటీ చేద్దామని చూసిండు. ఎందుకు వై ఓన్లీ మేడ్చల్ అని అనుకుంటే, మేడ్చల్లో ఉన్నటువంటి పారిశ్రామిక ఇండస్ట్రియల్ ఏరియా చాలా పెద్దది, దీంట్లో డబ్బులు బాగా కమాయించుకోవచ్చని మేడ్చల్. మనం నెగిటివ్ పేసేడా భువనగిరి దగ్గర మాదాపూర్ అంటే భువనగిరి కాన్స్టిట్యూన్సీ నువ్వు ట్రై చేయాలనుకుంటే. కానీ నువ్వు మేడ్చల్ ఎందుకు పట్టినావు అని అంటే, మేడ్చలో ఇండస్ట్రియల్ ఏరియా ఈంచలే బాగా కమాయించవచ్చు, మనకు ఆ విద్య ఉన్నది, ఆ చేతివాటం ఉన్నది. కానీ ఈ మేడ్చల్ని పట్టిండు, ఆ మేడ్చల్లో కట్ చేసి వజ్ర యాదవ్కి ఇచ్చారు, అది వేరు కథ. దాని తర్వాత ఇక ఆచలు పోయినట్టు అనిపిస్తుంది. అప్పుడే ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి, దాని తర్వాత ఈ ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి. ఇక ఈ రెండిట్లో ఏదో ఒకటి సమకూర్చుకోవాలంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీనే జోకాలే, ఇవాళ నేను కాబోతే నన్ను నమ్మే పరిస్థితి లేదు అని చెప్పేసి అనుకున్నాడు. ఆ రోజు రేవంత్ రెడ్డి అని ఏకవచనంతో మాట్లాడేటటువంటి ఈ లొల్లాయి క్లియర్గా మీరు దాని తర్వాత గమనిస్తే కనుక రేవంత్ రెడ్డి గారు ఆ వీడియోలు చూడండి, అన్ని వీడియోలలో కూడా ప్రతి దాంట్లో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అని మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడిన అంటే ప్రేమ కాదు, గౌరవం కాదు, అభిమానం కాదు, తొక్క లేదు తోట కూర లేదు. ఆడు ఉన్నది ఏంటి అని అంటే పదవికాంక్ష, అవకాశం కావాలి, ఆశావాది, అవకాశవాది. సో ఆ రోజు అందుకోసమే క్లియర్గా ఏమన్నాడు అని అంటే, రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అని చెప్పేసి సంబోధిస్తూ ప్రేమగా, ఈయనకైనా ప్రేమ ఉండేది ఇంకోళ్ళకు ఉండదా అన్నట్టుగా అంత ప్రేమగా మాట్లాడిండు. సరే ఎట్లనో అట్లా ఈయన ఉడగొడదాం ఎట్లా పడితే అట్లా అయింది. అమ్మ వీడు ఊకే కాంగ్రెస్ పార్టీకి పట్టే శనెక్కున్నాడు, వీడు ఏ గడిలో కాంగ్రెస్ పార్టీ కాండో ఒప్పుకుండు అని అనుకొని వాళ్ళు ఈ ఓడిపోయే గ్రాడ్యుయేట్ కాంగ్రెస్ ఎమ్మెల్సీకి వాడిని అప్పచెప్పారు. ఆడికి కూడా విద్యార్థులందరూ కూడా చైతన్యవంతమై ఓడగొడదామని వాళ్ళు కూడా ఫిక్స్ అయ్యారు. కానీ ఇది జరిగిన జిమ్మికి ఏంటంటే వీడు 2-3 సార్లు ఎలక్షన్లలో పార్టిసిపేట్ చేసిండు, వీనికి అవగాహన ఉన్నది, ఆ ఎలక్షన్ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలన్నది వీనికి తెలివి ఉన్నది. సో ఏం చేసిండు అని అంటే, ఎవరైతే ఇప్పటి వరకు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలలో ఓటింగ్ చేయడం కోసం ఎన్రోల్ చేసుకోలేదో దాదాపు వాళ్ళను 15,000 నుంచి 20,000 మందిని సొంత డబ్బులు పెట్టి జాయిన్ చేపించి, అంటే ఎన్రోల్మెంట్ చేపించి ఓటు వేయడం కోసం వాళ్ళకు మీది కంచి డబ్బులు ఇచ్చాడు. సో ఆ 20,000 ఓట్లు గంపగుప్తా పెట్టుకున్నాడు. ఆ వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, నల్గొండ కావచ్చు, ఇటు ఈ పరిసర ప్రాంతాలలో హైదరాబాద్కు బతికొచ్చిన వాళ్ళు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళ ఓట్లందరినీ ఎన్రోల్మెంట్ చేసేసి ఓ గుంపుగా తయారు చేసుకొని అదైతే పెట్టుకున్నాడు. ఈ వేసినోడు వేసిండు, ఈ 20,000 ఓట్లు గుంపగుద్దా పడ్డాయి. ఇట్లా బయటపడ్డాడు. ఇట్లా కూడా బయటపడ్డది ఏంటంటే, మీరు చూస్తే ఈయన ఏదో మెజార్టీ వచ్చి ఈయన బయటపడ్డది లేదు, అలా సెకండ్ పొజిషన్లో కరెక్ట్గా అనిపించక ఈయనను బయటేసారు. సో ఇది ఈయన చరిత్ర. దాని తర్వాత భువనగిరి నుంచి కూడా ఎంపీ అడిగిండు పోతుమొగాయన భువనగిరి నుంచి కూడా అడిగిండు. భువనగిరి నుంచి అడిగితే ఇక ఎడమకాలతో తన్నట్టున్నారు. సో ఇటు వచ్చి పడ్డాడు. సో మొత్తానికి ఈ దరిద్రుడు మాట్లాడేటటువంటి అంశాలు వింటే కనుక నిజంగా ఒక్కొక్కసారి బాధేస్తుంది. అరే నాయన, మనము ఈ చదరంగా మనకి గేమ్ ఉంటుంది ఒకటి, ఏది చెస్ బోర్డులా నీకు ఫస్ట్ తెలవాలి. సిపాయి ఏం చేస్తుంది, లేకపోతే ఏనుగు ఏం చేస్తుంది, లేకపోతే ఒంట ఏం చేస్తుంది, లేకపోతే మంత్రి ఏం చేస్తాడు, కింగ్ ఏం చేయాలి, గుర్రం ఏం చేయాలి అన్నది నీకు అవగాహన ఉండాలి. నువ్వు నేను సిపాయిని, నా దగ్గర కత్తి ఉందని గుర్రం ముంగట ఎట్లా పడితే అట్లా తిప్పి, అటు పోయి ఏనుగు ముంగట ఎట్లా పడితే అట్లా తిప్పి తొక్కి చంపుతాయి. మామం గాయ గత్తర చేయకు అనవసరంగా. బీసీలో ఇజ్జత్ తీయకు, నువ్వు బీసీలది ఇజ్జత్ తీయకు అంటున్నా. అరే వచ్చిన వాళ్ళందరూ మోసం. నేను చెప్తున్నా కదా, మొన్న మిర్యాలగూడలో జరిగినటువంటి బీసీ సభకు నిజంగా చేతులెత్తి మొక్కవలసిందే. ఎందుకు ఈ అంశం చెప్తా ఉన్నానంటే, బీసీలు అందరూ అట్లా ఏకీకృతం కావడం అనేది ఒక గొప్ప అంశం. కాకపోతే దాన్ని లీడ్ చేసే పర్సన్ కరెక్ట్గా లేడు. ఇప్పుడు గుర్రం మంచిది, పుష్టిగా ఉన్నది, అది ఎంత 100 క్వింటాల్లో అయినా సరే గుంజుకోపోయేంత శక్తి దాని దగ్గర ఉన్నది అని అంటే ఓకే, ఆ బండి ఎక్కాలి, పెట్టుకోవాలి. అది గుడ్డి గుర్రం, అది మంచిది కాదు అన్న. గుర్రం లాజికల్గా మాట్లాడితే గుడ్డిదైనా ఎడ్డిదైనా గుర్రం మంచిగానే పోతుంది కదా అన్న, దాని కన్ను కనబడక కూడా కడతారు కదా అంటే అది కూడా లాజిక్, దాన్ని ఒప్పుకుంటాం. కాకపోతే మీరు ఒకటి విషయాన్ని గమనించుకోవాలి, నిజంగా ఆ వ్యక్తి మోసం చేసే పద్ధతి ఎట్లుంటుంది అని అంటే, నీకు మోసం జరుగుతుందా అన్నది కూడా తెలియదు. ఎట్లా అంటే చెప్తా. ఒక ఆమె డాక్టర్ దగ్గరికి పోతుంది. డాక్టర్ దగ్గర పోయి ఏమడుతా అంటే, నేను ఇన్ని రోజుల నుంచి పెద్ద పామును పైతాను సాదుకుంటుంది. ఈ పైతాను సాదుకున్న గత వారం రోజుల కొంచెం ఇది వింత చేష్టలు చేస్తూ ఉన్నది, నాకేం అర్థమవుతలేదు, ఏం జరిగింది ఈ పైతాను అని అడిగితే ఏం చేస్తుంది అని అంటే మొత్తం చుట్టుకుంటుందట ఆమెకు.
బాగా ప్రేమతోటి చిన్నగా ఉన్న పాము పిల్ల అప్పటి నుంచి సాస్తే అది పెద్దగా అయింది, బారెడైంది, ఆ మనిషిని చుట్టుకునే అంత పెద్దగా అయింది అన్నట్టు, 10 అడుగులు అయింది. ఏం చేస్తుంది అని ఆ డాక్టర్ అడుగుతాడు. అడిగితే ఏం చెప్తుంది, ఆ పాము రోజు నన్ను చుట్టుకుంటుంది, నోరు తెరిచి ఇట్లా ఇట్లా హావభావాలు వ్యక్తం చేస్తూ ఉన్నది. ఒకసారి చుట్టుకుంటుంది, ఒకసారి కాలు చుడుతుంది, ఒకసారి ఏళ్ళు చుడుతుంది, ఒకసారి తలకాయని చుడుతుంది, ఒకసారి మీద నుంచి ఇట్లా తలకాయ లేపుకుంటూ వస్తుంది అని వింత వింత చర్చలు చేస్తుంది అన్న డాక్టర్ని అడిగితే ఆ డాక్టర్ చెప్తాడట, ఆ పాము నేను మింగుదామని చూస్తుంది, నీ కొలతలు చూసుకుంటుంది, నేను మింగితే ఈమె నా కడుపులో సరిపోదా అని కొలతలు చూసుకుంటుంది అని చెప్తాడట. అంటే చిన్నప్పటి నుంచి పెంచుకున్నటువంటి పాము ఎప్పటికైనా పామే. ఆ పాము ఏం చేసింది, కొలతలు చూసుకొని ఆ యజమానిని మింగనికి ప్రయత్నాలు చేస్తుంది. సో ఇది మీరు చూడుర్రి, ఎప్పుడైతే చేతులు గడిపి జై కొట్టినప్పుడు ఆ స్టేజ్ మీద ₹1,00,000 స్ట్రాటజీలు అన్నీ, మొన్న ₹1,00,00,000 ఆస్తి ఇస్తున్నానని కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇచ్చుడు స్ట్రాటజీయే. గతంలో టీజేఎస్ పార్టీ ఉన్నటువంటి కోదండరామ్ గారికి ఈ ₹1,00,000 చెక్కు ఇది నా నెల జీతం అని ఇచ్చుడు కూడా స్ట్రాటజీయే. అవి ఇచ్చింది లేదు, సచ్చింది లేదు, పోయింది లేదు, వచ్చింది లేదు. ఇవన్నీ ఏంటంటే జనాలను అరే మళ్ళీ ఇచ్చిండా, మళ్ళీ ఇచ్చిండా, గిట్లు ఇస్తాడా, కానీ అవి నమ్మే రోజులు లేవు ఇవాళ. కొంతమందికి అరకొర, కొంతమంది విద్యార్థులు, కొంతమంది యువకులు, కొంతమంది అవగాహన లేక నువ్వు చెప్పేటటువంటి లొల్లాయి మాటలు నమ్ముతా ఉన్నారో, సో వాళ్ళను చైతన్యం చేయడం కోసం ఆల్మోస్ట్ ఆల్ అందరూ మారిపోయారు. 90% నువ్వు చేసేటటువంటి జబర్దస్త్ కామెడీగానే చూస్తూ తప్పించి నిన్ను ఒక న్యూస్ అనలిస్ట్గానో లేకపోతే నిజంగానే అసలైన సిసలైన జర్నలిస్ట్గానో అయితే చూసేటటువంటి పొద్దులు పోయినాయి. గతంలో ఉండే అవి కాదనం, కాకపోతే ఇప్పుడైతే పోయినాయి క్లియర్గా పోయినాయి. సో నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ స్ట్రాటజీలు. నువ్వు మంది కనబడగానే నువ్వు సొంత పార్టీ నాయకులనే తిట్టినప్పుడు ఇక నీకున్న క్రెడిబిలిటీ ఏంది అన్నది ఒక ప్రశ్న. అండ్ ఈయన ఎవరినైతే రెడ్డిలను తిడుతూ ఉన్నాడో క్లియర్గా, అంటే ఈ అగ్రవర్ణాలు అని చెప్పేసి రెడ్డిలను తిడుతూ ఉన్నాడో క్లియర్గా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీలో పర్టికులర్లీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లను, అదేవిధంగా రేవంత్ రెడ్డి, వీళ్ళందరినీ తిడుతూ ఉన్నాడో వీళ్ళందరూ కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. నేను ఆ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది వ్యక్తులను అడుగుతా ఉన్నా, మల్లన్న పక్కపొంటి, మా లొల్లాయి పక్కపొంటి ఉండేటటువంటి వ్యక్తులను, మొన్న ఈ ఆఫీసులకు దాడి చేయడానికి ఒక వ్యక్తి వచ్చిండు కదా, కూర్చొని మాట్లాడండి, ఆయన పేరు ఏందో ఒకసారి కనుక్కోరు మీరు. కూర్చొని మాట్లాడండి కదా, ఏదో చిట్టి పట్టుకొచ్చినామన్నా, ఇది చూపిస్తామన్నా, అది చూపిస్తామన్నా, ఆయన పేరు ఏందో కనుక్కుంటారు. అట్లా చాలామంది ఉన్నారు. ఎందుకు నువ్వు ఒక సామాజిక వర్గాన్ని తిట్టి ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులను నీ కిందలా నీ చుట్టుపక్కల పెట్టుకోవడానికి అసలైన కారణం ఏంది? నువ్వు ప్రోత్సహించొద్దు కదా, నువ్వు రెడ్డి విధానాలకు వ్యతిరేకమా, రెడ్డిలకు వ్యతిరేకమా అన్నది నీకే క్లారిటీ లేదు. రెడ్డిలకే వ్యతిరేకమైతే నీ చుట్టుపక్కల ఒక రెడ్డి కూడా ఉండొద్దు, నువ్వు రెడ్డిలతో దోస్తానే చేయొద్దు. కాంగ్రెస్ పార్టీ రెడ్డిల పార్టీ నువ్వే అన్నావు, ఆ కాంగ్రెస్ పార్టీకి ఇమ్మీడియట్గా నువ్వు రాజీనామా చేయాలి. సో నేను మీకు తొలుత చెప్పినటువంటి అంశం ఏంటి అని అంటే, రాజీనామా చేద్దాము, ఈ సస్పెన్షన్ గురించి చూస్తూ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి అని చెప్పినా కదా. ఎందుకు అని అంటే, ఎస్ ఇవాళ ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ ఈ లొల్లాయి గారిని సస్పెండ్ చేస్తే, అదొక పేపర్ అనుకో, సపోజ్ చెప్తున్నా ఇది పేపర్ అనుకో, నువ్వు నన్ను రాజీనామా చేస్తావా, నువ్వు నన్ను సస్పెండ్ చేస్తావా, నువ్వు కాంగ్రెస్ పార్టీకి గంత దమ్ముందా, మల్లన్నను సస్పెండ్ చేసేంత దమ్ముందా? పోతే పోనీ, ఇగో నేను చెప్తా ఉన్నా, నువ్వు కాదు సస్పెన్షన్ చేసేది, నేను రాజీనామా చేస్తా ఉన్నా అని వాళ్ళు సస్పెన్షన్ ఇచ్చినాక మనోడు పేపర్ మీద రాసి, ఇగో నేను ఈ సస్పెన్షన్ మీకు చూపిస్తున్నా, నేను రాజీనామా చేస్తా ఉన్నా అని ఆ పేపర్ ఇట్లా గాలిలో కనేసి ఇప్పుడు ఏం చేస్తాడు అని అంటే, నేను కొత్త పార్టీ పెట్టబోతా ఉన్నా, బీసీ బిడ్డలారా మనమందరం చైతన్యం కావాలి, ఈ రెడ్డిల పార్టీ ఈ రావుల పార్టీ అంతా కలిసి మనల్ని ఇబ్బంది పెడతా ఉన్నది, మనం మొత్తం ముందుకు పోవాలి, నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అవుతా, మీరు నన్ను ఎత్తుకోవాలి, నన్ను ఊరేగించాలి, నాకు జయజయలు కొట్టాలి మీరు, నేను మిమ్మల్ని దొక్కుతా అని చెప్తాడన్నట్టు. చూడు క్లియర్గా ఇదే సీనరీ జరుగుతుంది, ఇదే సినిమా చూపిస్తాడు ఇక మనకు. ఇక ఆ సినిమా మనం అందరం చూసుకుంటే సఫర్లు కొట్టాలి. బిడ్డ ఎవరు దొక్కుతాడు, ఎవరు ఎట్లెట్లా పోతారా అన్నది అంతా బయటపడితే తస్మాత్ జాగ్రత్త. ఎందుకు అని అంటే ఇవాళ రేపు అంతా ఎడ్డోళ్ళు ఎవరు లేరు, తెలంగాణ బిడ్డలు చాలా చైతన్యవంతులు, పర్టికులర్లీ బీసీ బిడ్డలు. నువ్వు ఏ చెప్తే అది వింటారు, నువ్వు ఎట్లా పాడితే అదే రావని అనుకుంటారు అనుకుంటే తప్పు.
నువ్వు చేసే మోసాలన్నీ కూడా క్లియర్గా అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ఏంది ఇప్పుడు నాకు తెలిసి ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్ కోసం కొంతమంది చూస్తారు. అరే ఏం మాట్లాడుతున్నాడు ఆ వ్యక్తి, ఒకసారి సబ్జెక్ట్ వినే ప్రయత్నం చేద్దామన్నది కొంతమంది చూస్తారు. అప్పుడు చూసినప్పుడు ఆ వ్యక్తికి విలువ. నువ్వు ఏమేం జోకులు చేస్తావు, నీ ఫన్నీ కార్యక్రమాలు ఏంది అని అనేది చూసినప్పుడు నువ్వు హీరో కాదు, జోకర్. ఓకే, నువ్వు అండర్స్టాండ్గా నువ్వు అర్థం చేసుకో, అప్పుడే నీకు కొంచెం విఘ్నత పెరుగుతుంది. అరే నాకు అర్థం కాదు కానీ ఈ పాటలు బంద్ చేయి, ఏ రాగం వస్తే ఆ పాట బంద్ చేయి. పర్టికులర్గా ఓ పాట ప్రాక్టీస్ చేయి ఇంటికాడ, రాత్రిపూట ఏం దాగకుండా నిమ్మలంగా కూర్చొని ఓ పాట ప్రాక్టీస్ చేసి ఆ పాటనే పొద్దున రాగం ఎత్తుకో. కానీ అడ్డగోలుగా నువ్వు రాత్రి కూని రాగాలు తీసుకుంటా పాడినది అదే గొప్ప రాగం, ఏఆర్ రెహమాన్ కంటే నేనే బాగా పాడతా, ఇళయరాజా కంటే నేనే బాగా పాడతా అని తెల్లారగానే పాడినాం అనుకో, ఆ పాట రాగానికి ఉన్నటువంటి వాల్యూ పోతుంది, నీకున్న వాల్యూ కూడా పోతుంది. అడ్డమైన రాగాలు ఎత్తుకోకు, కూని రాగాలు తీయకు. అరే కొంచెం అన్నప్పుడు అది నాలిక నా తాటి మట్ట నా అర్థం కాదు, ఎట్టొస్తాటి మలుపుతో పెట్టారా నాయన. అసలు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పిలిచి నువ్వు ఎంత పూజించినవు ఒకసారి చూడుర్రి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎప్పుడైతే బీఆర్ఎస్లో రాజీనామా చేసి బయటకు వచ్చాడో, బీఆర్ఎస్కు రాజీనామా చేసి బయటకు వచ్చి చూస్తున్నాడో ఈ పార్టీలో ఆ పార్టీలో, అప్పుడు అంటాడు నేను అనలే, ఎప్పుడూ అనలే పొంగులేటి శ్రీనన్నను, ఎప్పుడూ అనలేదు. శ్రీనన్న నా ఇంటి మనిషి, శ్రీనన్న నా వ్యక్తిత్వం తెలుసు, శ్రీనన్న మంచి వ్యక్తి శ్రీనన్న అని అంటాడు. ఇవాళ శ్రీనన్న నీకు దొంగ నా కొడుక అయిపోయింది. ఇవాళ వా ఏం మాటలు, అందితే జుట్టు అందపోతే కాళ్ళు. బిడ్డ గిదేనా వ్యవహారం? ఇక ఓ మనిషి పుట్టినప్పుడు ఓ మనిషి లెక్క రాజకీయాలు చేయాలి. నీకేం క్రెడిబిలిటీ ఉంటుందిరా బిడ్డ? మళ్ళీ చిన్న పొరం లెక్క చేస్తున్నావు నువ్వు చిన్న పొరడన్నా జర ఇవాళ రేపు ఊరిలో ఉన్నటువంటి గ్రామస్థాయి కార్యకర్తలన్నా పక్కడబందీగా. నేను మొన్న కూడా చెప్పిన కదా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైనా కానీ, నాట్ ఓన్లీ కాంగ్రెస్, బీఆర్ఎస్ అయినా, లేకపోతే బీజేపీ అయినా, లేకపోతే సిపిఐ అయినా, సిపిఎం అయినా, లేకపోతే ఇంకో పార్టీ అయినా సరే, ఆ కార్యకర్త అనేటోడు ఉంటాడు చూసిర్రా, ఆ రక్తం పోయినా సరే, ఆ బాణం పోయినా సరే ఆ పార్టీ అయితే మారడు. ఈ నాయకుల లెక్క కాదు. కార్యకర్త అనేటోడు పార్టీని పట్టుకునే ఉంటాడు. ఆ పార్టీ కష్టకాలంలో ఉండని, నష్టకాలంలో ఉండని, అప్పులు కానీ తిప్పలు కానీ, అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు వచ్చి ఆ కార్యకర్తలను ఇబ్బంది పెట్టినా సరే కార్యకర్త ఆ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే ఉండదు. నేను చెప్పినా కదా, సస్తే ఆ శవం మీద ఆ పార్టీకి అండవ ఉండాలి. నేను ఏ పార్టీ నుంచి చచ్చిపోతే ఆ పార్టీకి అండవ నా మీద గప్పాలి అన్న సంతృప్తితోటి బతికేటటువంటి వ్యక్తులే కార్యకర్తలు. ఈ నాయకులంతా దొంగలు, మళ్ళా అసలైన నాయకులు లేరు. గట్ల ఉండురా నాయన, నువ్వు గట్ల ఉంటే నీకు ఏమైనా క్రెడిబిలిటీ ఉంటుంది. ఈ ఆహ్వానం చేసుకొని చిత్ర చేసుకొని చంద్ర చేసుకొని అంత ఈ లొల్లాయి ముచ్చట్లు ఇంకా ఇనే రోజులు పోయినాయి. ఏదైనా క్రెడిబిలిటీ ఉన్నటువంటి మాటలు మాట్లాడు. ఏదో ఊతో రావాలంటే 10 మంది పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని నేను ఇట్లా అనగానే ఓ అనాలంటే అంటారు. నేను కూడా 10 మందిని నేను మార్నింగ్ న్యూస్లో కూర్చోబెడతా, ఇక నేను ఏది మాట్లాడితే దానికి జై కొట్టురా అని అంటే కొట్టమాట కొడతారు. పెద్ద పని అది. కానీ నిజాలు చెప్పదలుచుకున్నాం, మేము నిజాలు చెప్పదలుచుకున్నాము, వాస్తవాలు ప్రకటించదలుచుకున్నాము, ఏం జరుగుతూ ఉన్నది అన్నది తెలపదలుచుకున్నాము. అట్లాంటప్పుడు ఈ జేజేలు ఈ లొల్లాయి మాటలు మాకు అవసరం లేదు. దయచేసి నువ్వు అవేర్నెస్ ఇప్పటికైనా నీ పొరపాట్లను నువ్వు కరెక్ట్ చేసుకో. ఇప్పుడు మళ్ళీ ఇట్లా అన్నామని మళ్ళీ దాడికి పంపించావు. అట్లా గివే ఇక మన టాక్టిక్స్, గివే మనకున్న దాంట్లో గివే కాదు. అరే కొంచెం ఉన్నతంగా ఆలోచించు. ముఖ్యమంత్రి కావాలని నీకు ఏమున్నదని చెప్పేసి మీ పక్కన ఉన్న వాళ్ళు చెప్తే విన్నా నేను. ముఖ్యమంత్రి అనేటోడికి చిల్లర వ్యవహారాలు చేయడు. ఆ స్టైల్ ఆఫ్ వే ఆఫ్ థింకింగ్ వేరే ఉంటుంది, ఆ పంక్చువాలిటీ వేరే ఉంటుంది. ఊకే బేవకూఫ్ లెక్కలు బేవకూఫ్ మాటలు మాట్లాడుతావు అన్నీ. అరే ఒక్కటి కూడా సమంజసం అనిపించేది మనిషి మాట్లాడితే. ఎంత క్లియర్గా ఎంత డెడికేటెడ్గా ఉండాలి ఒక మాట మాట్లాడితే. అరే మాట వచ్చిందంటే అది తూటా లెక్క రానట్టు ఉండాలి. కానీ నేను ఊకి అన్ని తూటాలే వదిలితే అది మాట నా తూటనా కూడా అర్థం కాకుండా పోయింది అలా పరిస్థితి. ఆ స్టేజ్కి వచ్చినావు. జాగ్రత్త. ఓ తమ్ముని లెక్క చెప్తున్నా అంటే నువ్వు నాకు తమ్ముని అని చెప్తున్నా. మళ్ళీ నేను తమ్ముని అంటున్నా అని పెద్ద ఫీల్ అయిపోయి అట్లా. ఈ దొంగ ఏక్ నెంబర్ దొంగ ఉన్నాడు. ఆ దొంగను నేను చెప్పేది ఒకటే, బీసీ బిడ్డలకు కూడా చెప్పేది ఒకటే, వాడు కరెక్ట్ అయినటువంటి మెంటర్ కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కరెక్ట్ అయినటువంటి వ్యక్తి కాదు. మన రథం దోలాలే అని అంటే రథం ఒక్కటి మంచిగా ఉంటే సరిపోతుంది. రథం అంటే ఇక్కడ బీసీ బిడ్డలు. రథం తోలేటోడు మంచిగా ఉండాలి.
ఆ తోలేటోని చేతిలో పగ్గాలు ఇచ్చినప్పుడు పట్టుకునే శక్తి సామర్థ్యాలు ఉండాలి. ఆడు ఏం చేస్తాడంటే ఎదురుగా ఏదైనా వచ్చింది, ఎదురుగా పెద్ద బండి ఉన్నది, పెద్ద రథం ఉన్నది అని అంటే ఆ రథం నుంచి ఆఫర్ వచ్చింది అంటే ఈ రథంలోకి నుంచి ఆ రథంలో దుంకుతాడు. ఈడ వెనకాల ఒట్టిగా ఆడి మీద ఆశలు పెట్టి కూర్చున్న వాళ్ళంతా ఆగం. నేను అనేది ఇదే, ఏ అవకాశవాది దయచేసి కరెక్ట్ లీడర్ ఎప్పుడు వస్తాడో నేను చెప్తా, అప్పుడు వాడితో నడుద్దాం. వీడు కరెక్ట్ కాదు, వీడు కరెక్ట్ కాదు. ఏం ఆర్ కృష్ణయ్య కంటే పోతు మొగోడు ఆయనే? నేను అడుగుతా ఉన్నా, ఆర్ కృష్ణయ్య కంటే పోతు మొగోడు ఆయనే కాదు కదా. ఆఫ్టర్ ఆల్ అంతే, అంత డెడికేటెడ్గా ఉన్నటువంటి లీడర్స్తో వీడి వరకు తీసుకొచ్చారు. ఈ డెడికేషన్ లేదు, తోకా లేదు, తోట కూర లేదు, ఇటువంటి వ్యక్తులు ఏడాకా తీసుకొని పోతారు. అసలు కొంచెమైనా గమనిస్తారా? ఏ ఉన్న ఉద్రేకాలకు లోనయ్యేటట్టు చేసి ఆగమాగం మాటలు మాట్లాడి తప్పించి నిజంగా వాస్తవికంగా ఒక కార్యాచరణకు సంబంధించినటువంటి స్ట్రాటజీలు ఉండవు. జాగ్రత్తగా ఉండాలి. మనం ఏ వ్యక్తితో నడుస్తూ ఉన్నామో ఆ వ్యక్తి మనని మధ్యలో వదిలేస్తాడా, లేకపోతే చివరిదాకా తీసుకుపోతాడా, లేకపోతే ఆమట్టిస్తాడా, లేకపోతే మన ఏళ్ళతోటి మన కంటైనా పొడిపిస్తాడా అన్నది ఒక్కసారి మనమే ఆలోచన చేసుకోవాలి.